నమస్తే, ఒహోయ్ కుకింగ్కి స్వాగతం. ఈ వీడియోలో వామాకుతో చారు ఎలా చేసుకోవాలో చూసుకుందాము. చాలా సులభంగా చేసుకోవచ్చు. ఇది మనకి డైజెషన్కి చాలా హెల్ప్ చేస్తుంది. ఏమైనా అజీర్తితో ఇబ్బంది పడుతూ ఉంటే దీన్ని తీసుకోవడం వలన, ఇది అన్నంతో చాలా బాగుంటుంది. ఇది అన్నంలో కలుపుకొని తీసుకోవడం వలన, లేదంటే విడిగా తాగడం వలన కూడా అలాగే తాగేసేయచ్చు. మనకి చాలా రిలీఫ్ దొరుకుతుంది. ఎలా చేసుకోవాలో చూసుకుందాం ఇప్పుడు. ఇవి ఒక 15 వామాకులు తీసుకున్నాను. ఇంట్లో పెరుగుతున్నవి, నా కిచెన్ గార్డెన్లోవి ఇవి. వీటిని శుభ్రంగా కడుక్కొని ఇలాగా ఒకదానిపైన ఒకటి ఒక బొత్తిలాగా తీసుకున్నాను. కట్ చేయడానికి సులువుగా ఉంటుంది. ఇలాగా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి. మనకి తర్వాత ప్రాసెస్కి ఈజీ అవుతుంది ఇలాగా ముక్కలు చేసుకోవడం వలన. అవి ముక్కలు చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ చూద్దాము. ఒక బాండ్లీ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని, నూనె కాస్త వేడైన తర్వాత ఒక 7-8 మిరియాలు, మన కారానికి తగ్గట్టు కావాలంటే ఇంకాస్త ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఒక 3/4 స్పూను జీలకర్ర. ఈ 2 చిట్పట్లాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని అవి ఒక మిక్సర్ జార్లోకి తీసుకుందాము. ఇలాగా ఇంకాస్త నూనె మిగిలే ఉంది. ఈ నూనె మనం వాడుకోవచ్చు, మనం ఎక్స్ట్రా ఏమీ వేయక్కర్లేదు. మనం తరిగి పెట్టుకున్న ఆకు దీంట్లో వేసేసేయాలి. వీటిని కాస్త వాడ్చాలి. మనం దాంట్లోంచి పూర్తిగా తడిపోయేదాకా కాస్త వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. మెత్తగా ఉంటాయి కదా, అవి తొందరగా మాడిపోయినట్టు అయిపోతాయి. దీంట్లో నీరు అనేది లేకుండా పూర్తిగా మాయిశ్చర్ పోయి దగ్గర పడుతుంది కదా ఆకు, ఒక ముద్దలాగా అప్పటిదాకా వేయించుకోవాలి. చూడండి, మనకు కావాల్సింది ఇలాగనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని, చాలా వేడిగా ఉంది కదా, రూమ్ టెంపరేచర్కి వచ్చేదాకా వదిలేసి తర్వాత నేను జార్లోకి తీసుకుంటున్నాను. ఈ 3 కలిపి గ్రైండ్ చేసుకోవాలి. బరకగా మొదట్లో చేసేసుకుందాము. ఇలాగా బరకగా చేసి పెట్టుకున్నాను. తర్వాత దీంట్లో కాస్త నీరు, ఎంత ఒక 50 ml అంత కొద్దిగా నీరు పోసుకుని ఇప్పుడు మెత్తగా రుబ్బుకుందాం దీన్ని. ఇలాగ ఫైన్గా పేస్ట్ లాగా తయారైంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూద్దాము. ఒక బాండ్లీ తీసుకుని ఇది పోపు కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని, చారులోకి ఇది పోపు, సగం స్పూను ఆవాలు, సగం స్పూను జీలకర్ర, ఒక 1/8 స్పూన్ అంత కొంచెం పసుపు, ఒక చిటికెడు ఇంగువ ఘాటుని బట్టి ఇంకొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. అలా పోపు చేసి పెట్టుకున్నది పక్కన పెట్టుకుందాం ఆ బాండ్లీ. ఇప్పుడు ఒక పాత్రలోకి మిక్సర్ జార్లో ఏదైతే మిశ్రమం ఉందో అది వేసుకుని, ఇంకాస్త నీరు కూడా జార్లో వేసుకున్నది వేసేసుకున్నాను. ఒక 350 ml 400 ml దాకా నీరు పోసుకుని అడ్జస్ట్ చేసుకున్నాను కన్సిస్టెన్సీని. తర్వాత ఇది పోపు చేసి పెట్టుకున్నది దీంట్లో వేసేసుకుని, మళ్ళీ కొద్దిగా కారం కోసం కొంచెం పచ్చిమిరపకాయలు వేయించుకొని ముక్కలు అది కూడా ఈ రసంలో వేసేసుకున్నాను. చిన్న చింతపండు ముక్కలు 1-2 ముక్కలు, కొద్దిగా పులుపు ఉంటే బాగుంటుంది. కొంచెం పులుపుకి అది చింతపండు, కాస్త ఉప్పు, సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ బెల్లం, ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక 10 నిమిషాలు బాయిల్ అవ్వాలి. బాగా మరగాలి, అంతా దానికి ఆ వాసన అంతా పట్టాలన్నమాట. సువాసన ఘుమఘుమలాడుతూ ఉంటుంది. ఇలాగ మరుగుతున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది రైస్కనే కాదు, ప్లెయిన్ వైట్ రైస్కే కాకుండా కట్టె పొంగల్కి, హుగ్గీకి చాలా మంచి కాంబినేషన్ ఇది. ఆ 2 నేను ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఆ లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు చూసుకోవచ్చు. ఒకసారి తప్పకుండా చేసి చూడండి. మీ అభిప్రాయం ఏంటి అనేది తప్పకుండా తెలియజేయండి. నచ్చితే కనుక లైక్ చేసి ఓహోయ్ కుకింగ్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.